జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 11వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగము 10వ శ్లోకము. అనేక వక్త్ర నయనం అనేకాద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేక ఉద్యత ఆయుధం. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ విశ్వరూప సందర్శన యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఆ క్రమములో సంజయుడు ధృతరాష్ట్రుడితో ఈ రకంగా అంటూ ఉన్నాడు. రాజా, ఓ ధృతరాష్ట్ర, భగవానుడు అర్జునునికి విశ్వరూపాన్ని చూపించాడు. ఆ విశ్వరూపములో అనేక ముఖాలున్నాయి, అనేక నేత్రాలు ఉన్నాయి, అనేకమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి అద్భుతాలు వింతలు ఉన్నాయి. ఆ విశ్వరూపములో అనేకమైన దివ్యమైనటువంటి ఆభరణాలు ఉన్నాయి. ఆ విశ్వరూపములో ఉన్నటువంటి పరమాత్మ దివ్యమైన ఆభరణములు ధరించి ఉండి అనేక రకమైనటువంటి అప్రాకృతమైనటువంటి ఆయుధములను ఎత్తి పట్టుకొని ఉన్నాడు పరమాత్మ ఆ విశ్వరూపములో. ఓ రాజా, అట్లాంటి విశ్వరూపాన్ని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి చూపిస్తూ ఉన్నాడు అంటూ సంజయుడు తాను భక్తిపూర్వకముగా దర్శిస్తూ ఉండేటటువంటి ఆ శ్రీమన్నారాయణుని విశ్వరూపాన్ని ధృతరాష్ట్రునికి వర్ణించి చెబుతూ ఉన్నాడు. మనం కూడా భక్తిపూర్వకముగా స్వామి విశ్వరూపాన్ని మనసారా భావిస్తూ మనకు ప్రస్తుతము కనిపించేటటువంటి సకల జీవుల యొక్క ముఖాలు, నేత్రాలు, ఈ ప్రపంచములో ఏ వింతలు మనకి కనిపించినా, ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు మనం వేటిని చూసినప్పటికీ, అద్భుతాలను చూసినా, బ్రహ్మాండమైనటువంటి ఆభరణములను ఆయుధములను వేటిని చూసినప్పటికీ అన్నీ ఆ విశ్వరూపి అయినటువంటి శ్రీమన్నారాయణుడివే అని ఒక విశేషమైనటువంటి భావనతో భగవానుణ్ణి అంతటా భావిస్తూ దర్శిస్తూ ఉండటమే విశ్వరూప సందర్శనము అనేటటువంటి ఒక అవగాహనతో ఆ శ్రీమన్నారాయణుడినే శరణు వేడుకుంటూ సంజయుడు పలికినటువంటి పలుకులను మన మాటల్లో ఈ రకంగా పలికే ప్రయత్నం చేద్దాం. అనేక వక్త్రనయనం అనేకాద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేకోద్యతాయుధం. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ.
హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవసంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖయోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాస మహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 7వ స్కంధములో సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, శ్రీమన్నారాయణుని యొక్క దివ్య కథారవిందముల యొక్క శ్రవణం అంటే దివ్యమైనటువంటి చరితమును వింటే సంసార తాపము తొలగిపోతుంది. అందుకనే ఈ శ్రీమద్భాగవతమంతా శ్రీమన్నారాయణుని యొక్క దివ్యమైనటువంటి చేష్టితములను చెప్పేటటువంటి గ్రంథం. అయితే ఈ గ్రంథాన్ని నారదాది మహర్షులు ఎల్లప్పుడూ సదా గానం చేస్తూనే ఉంటారు. ఓ రాజా, మొట్టమొదట నేను సత్వా కృష్ణాయ మునయే కథయిష్యే హరేః కథాం. మొట్టమొదట నేను శ్రీ వ్యాస భగవానునికి నమస్కరించి ఇక నీకు శ్రీమన్నారాయణుని కథారవిందములను తెలియచేస్తా అని శ్రీసుఖ యోగీంద్రుల వారు వ్యాస భగవానుడికి నమస్కరించి పరీక్షిన్నరేంద్రుడికి ఈ రకంగా చెబుతూ ఉన్నారు. ఓ పరీక్షిన్నరేంద్ర, శ్రీమన్నారాయణుడు రాగద్వేషాది గుణములు లేనివాడు. రాగద్వేషాలు కలగడానికి కారణమేమిటి? ఈ ప్రకృతి. ఈ ప్రకృతిలో ఉండేటటువంటి 3 గుణాలు, సత్వగుణం, రజోగుణం, తమోగుణం, వీటి వల్లనే రాగద్వేషాది గుణాలు ఏర్పడుతూ ఉంటాయి.
ప్రకృతి సంబంధము లేనివారు కనుక శ్రీమన్నారాయణుడు అతనిలో రాగద్వేషాది గుణాలు ఉండవు. సరే, ఇక ఆత్మలకేమో ఈ ప్రకృతి సంబంధం ఎట్లా ఏర్పడుతుందంటే వాటి కర్మల ప్రభావం వలన ఈ ప్రకృతితో సంబంధం ఏర్పడుతుంది. జీవులు కర్మలతో సంబంధము ఎప్పుడు ప్రారంభమైంది? జీవులకు కర్మలతో సంబంధం అంటే తెలియదు. దానిని అనాది అని అంటారు. సత్వగుణము వృద్ధిలో ఉన్నప్పుడు ధర్మానికి సత్యానికి విజయం కలుగుతూ ఉంటుంది. అప్పుడు దేవతలు ఋషులు జయాన్ని పొందుతూ ఉంటారు. రజోగుణము వృద్ధిలో ఉంటే, సత్వగుణము తక్కువ ఉంటే అసురులు జయాన్ని పొందుతూ ఉంటారు. తమోగుణము వృద్ధి చెందితే యక్షులు రాక్షసులు వారంతా విజయాన్ని పొందుతూ ఉంటారు, ఉత్సాహాన్ని పొందుతూ ఉంటారు. ఇట్లా ఈ 3 గుణాలు ఒకటి ఎక్కువవటం, ఒకటి తగ్గటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వీటికి కూడా కర్మలే కారణం. అయితే కాలం దీనికి సహాయపడుతూ ఉంటుంది. ఓ రాజా, జీవులు చేసేటటువంటి కర్మలను బట్టి, వారు చేసే పనులను బట్టి వారు సురులా అసురులా చెప్పవచ్చు అంటూ శ్రీసుఖ యోగీంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం. హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 11వ అధ్యాయము 10వ శ్లోకము. అనేక వక్త్రనయనం అనేకాద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేకోద్యతాయుధం. అనేక వక్త్రనయనం అనేకాద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేకోద్యతాయుధం. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.